మన హోమ్ మినిస్టరు అమిత్ షా గప్పాలు ఊరుతున్నాడు. నక్సలైట్ ఫ్రీ ఇండియా చేసేసాం, అయిపోయిందని పని కులుగుతున్నాడు. కానీ దాదాపు 25-30 దేశాల నుంచి ఈ నక్సలైట్ని సపోర్ట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ తీర్మానాలు చేస్తున్నారు. అనుకోండి, దేశంలో ఉన్నటువంటి నక్సలైట్ని చంపేస్తే నక్సలిజం మొత్తం పోద్దని. నేను మొదటి నుంచి చెప్తున్నాను, నక్సలిజం అనేది ఒక సామాజిక ఆర్థిక సిద్ధాంతాన్ని బట్టి ఉంది తప్ప కేవలం టెర్రరిస్ట్ లాగా వచ్చింది కాదు. అది టెర్రరిస్టులకి నక్సలైట్లకి మరి తేడా తెలియని మూర్ఖత్వం ఈ కేంద్ర ప్రభుత్వం. వీళ్ళకి సమాజాన్ని మార్చాలనే ఒక గోల్ ఉంది, అంతర్జాతీయ సిద్ధాంతం ఉంది. అయితే వాళ్ళు తీసుకున్న వైఖరిలో ఎత్తుగడల్లో మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. తుపాకీ కొట్టడం ద్వారా కరెక్ట్ కాదు నుంచి మేము కూడా చెప్తున్నాం. అది డిఫరెన్సెస్, విభేదాలు పరిష్కారం చేసుకోవడానికి రాజకీయ మార్గాలు ఉన్నాయి తప్ప నేను చంపేస్తాం అందరినీ అని చెప్పేసి అని చెప్పడం అంటే చంపినంత మాత్రాన్నే నక్సలిజం పోదు, ఇంకా పెరుగుతుంది. మనుషులను చంపుతారు, మీరు సిద్ధాంతం చంపుతారా? ప్రపంచవ్యాప్తంగా సిద్ధాంతం చంపేస్తారా? ఇప్పుడు ఏ దేశం ఆ దేశంలో కమ్యూనిస్ట్ సపోర్ట్ చేస్తే అందరూ చంపేస్తారు పోయి మీరు అంతర్జాతీయ టెర్రరిస్ట్ కూడా తయారవుతారా? ఇవన్నీ అసంబద్ధమైన వాక్యాలు. లోపల ఒకటి ఉంది వాళ్ళకి. ఒక ఫారెస్ట్ ఖాళీ చేయాలంటే గిరిజనులు ఖాళీ చేయాలి, గిరిజనులు ఖాళీ చేయాలంటే నక్సలైట్ పేరుతో చంపాలా. అది ఖాళీ అయితే కార్పొరేట్ కంపెనీస్ మొత్తం అప్పనంగా ఆస్తి అప్పగించవచ్చు. అత్యంత విలువైన మినరల్స్ ఉన్నాయి అక్కడ. అవన్నీ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలంటే ముందర నక్సలైట్ లేకుండా చేయాలంటే గిరిజనులు లేకుండా చేయాలి, గిరిజనులకు రక్షించేది నక్సలైట్ లేకుండా చేయాలి. అది నక్సల్ ఫ్రీ అని చెప్పేసి చెప్తున్నాడు. అది మూర్ఖత్వం తప్ప కానే కాదు. నక్సలైట్లను చంపడం మీ తరం కాదు. నిన్ను పుట్టించిన దేవుడు వస్తే కూడా చంపలేరు. ఎందుకంటే ఆ సిద్ధాంతం అంటాడు. మనుషులు పోతే సిద్ధాంతం వస్తూనే ఉంటారు. ఆ మూర్ఖత్వం కోసం ఆలోచించి పక్కన పెట్టి ఇప్పటికైనా వాళ్ళు శాంతి చర్చల కోసం లెటర్ రాశారు. శాంతి చర్చలు చేయండి, వాళ్ళ ప్రతిపాదన వినేయండి, డెఫినెట్ అవ్వండి. కోత కోసేటువంటి టెర్రరిస్టులు మీరు రాజీ పడుతుంటే, దేశాన్ని అటాకుతం చేసేటువంటి టెర్రరిస్టులు మీరు రాజీ పడుతుంటే, రాజకీయ సిద్ధాంతంలో వాళ్ళు రాజకీయ మాట్లాడే కష్టం మీకేమన్నా? ఇదంతా కూడా చాలా దుర్మార్గమైన పనులుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు కలకంట కన్నీరు ఊరికా పోదనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి నానుడి. సింధూరును చూసాం, నవవధువుల్ని వధువుని దగ్గర పెట్టి అక్కడ భర్తను చంపేస్తే ఎంత బాధ అయింది అమ్మాయి. అది సింధూరుని వచ్చింది, సింధూరు యాక్షన్. అందువల్ల టెర్రరిస్టులకి అపార నష్టం జరిగిందా లేదా? ఒక ఆడబిడ్డ కంటిన్యూ వస్తే దహించి పారేస్తారు. ఇక్కడ మన ఆధునిక రాజకీయాలు కూడా చూస్తున్నాం. కలకంట కందేరు కారిగా ఊరికే పోదు కవితక్క, టీఆర్ఎస్ కవిత. ఆయన చివరికి వాళ్ళ అన్నంతో పోట్లాడుకుంది, ఏం పోవడం తెలియదు. ఎందుకు వచ్చింది బయటికి? ప్రాంతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీలు ప్రాపర్టీస్ మొదలుకు అన్నీ ఉంటాయి. వాళ్ళు సంపాదించినటువంటి సంపాదన వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ సంపాదనలో సగభాగం కావాలని కోరుకుంటారు. సగభాగం ఇచ్చేది అని చెప్పేసి తిరస్కరించారు. పార్టీలో డెమోక్రసీ లేదు. ఏ రాజకీయ పార్టీలో కానీ అంతర్గత డెమోక్రసీ లేకుండా పోతే అది ఇంతే అవుతుంది. ఇప్పుడు దానికి పదవుల మీద పోరాటం, ఆస్తుల మీద పోరాటం, తిరుగుబాటు దాకా వచ్చింది. ఆ తిరుగుబాటు ఎంతవరకు వచ్చింది, ఎంత దాకా తీస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్పలేను. అయితే ప్రాంతీయ పార్టీల్లో ఇద్దరు పిల్లలు ఉంటే ప్రమాదమే. చంద్రబాబు నాయుడు ఒకే కొడుకు కాబట్టి బతికిపోయినాడు. లేకపోతే లల్లు ప్రసాద్ ఇద్దరు కొడుకులు కొంపటి కొల్లేరయింది, కరుణానిధికి ఇద్దరు కొడుకులు కొంప కొల్లేరయింది. అదేవిధంగా కొన్ని ఉన్నాయి. నవీన్ పట్నాయక్ పెళ్ళే కాలేదు కాబట్టి గొడవ లేకుండా పోయింది. టీఆర్ఎస్లో ఇద్దరు పిల్లలు కాబట్టి వాళ్ళ మధ్య గొడవ స్టార్ట్ అయింది. చంద్రబాబు లక్కీగా ఒకే కొడుకు పట్టుకున్నాడు, నరేష్ కూడా లోకేష్ ఒకే కొడుకు పుట్టిస్తున్నాడు. కాబట్టి అక్కడ ఏం ప్రాబ్లం రాకపోవచ్చు. అయితే ప్రాంతీయ పార్టీల సమస్య ఏంటంటే ముందు వాళ్ళ ప్రాపర్టీగా చూసుకుంటారు దాన్ని, ఆ తర్వాత దేశ సమస్యలు చూస్తుంటారు. అసలు చెగడికి వాళ్ళ ప్రాపర్టీలు, వాళ్ళ పలుకుబడి అవన్నీ వాళ్ళ కుటుంబానికే పోవాలి తప్ప ఆ పార్టీలో ఎంతమంది ఎంత సేవ చేసినా, ఎంత త్యాగం చేసినా, ఎంత సీనియర్ వాళ్ళకి పోదు. అది ఆచరణ చూస్తున్నాం. అప్పుడే
స్టాలిన్ కూడా కొడుకు అప్పుడు అప్పగిచ్చేసారు కొడుకు. ఇది ప్రాంతీయ పార్టీ వస్తున్నటువంటి లక్షణం. ఇప్పుడు కవిత కేటీఆర్ బీఆర్ఎస్ గొడవ కూడా ప్రాపర్టీ పంచాయతీ అంటారా మీ ఉద్దేశం? పదవి ప్రాపర్టీ రెండు కలిసే ఉన్నాయి. ఆధిపత్యం కొడుకు ఆమెకు ఇష్టం లేదు. ఆస్తి పంపిణీలో ఆమెకు అన్యాయం జరిగిన మాట ప్రచారంలో ఉంది. అదే జగన్ కూడా అదే కదా, ఆమె అడిగిన నీ డబ్బులు నాకు ఇవ్వమంటుంది, అదే సగభాగం అడుగుతుంది, నేను అంటున్నాను. ఆమె ఉంటే ఆధిపత్యం వస్తాను ఆమె ముందే పంపించేసి 10,000 ఆస్తి తగానే నేను అర్థమధ్యక్ష ఆ టైంలో సమస్య వస్తూ ఉంది. అందులో పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత